ఎన్విరాన్మెంట్ సందర్భంగా ముఖ్య అతిథులుగా చేసినటువంటి మా అన్నగారు కాళహస్తి ఎమ్మెల్యే సురేంద్ర గారికి, ఎక్స్ఎమ్మెల్యే మరియు గ్రీన్ అండ్ డెవలప్మెంట్ గ్రీన్ అండ్ బ్యూటిఫుల్ డెవలప్మెంట్ సుగుణమ్మ అక్క గారికి అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం చూసేటైతే మొత్తం ఎక్కడ చూసినా కూడా చుట్టుపక్కల పొల్యూషన్ అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, వీధుల్లో కావచ్చు. ఈ పొల్యూషన్ అరికట్టాలంటే మనకు ఉన్నటువంటి నెక్స్ట్ జనరేషన్స్ అంతా బాగా డెవలప్ అయ్యి ఆరోగ్యంగా ఉండాలంటే మనకు ఒకటి ఏంటంటే ఒక గ్రీనరీ మనం ఎంత డెవలప్ అయితే చేస్తామో ఆటోమేటిక్గా అక్కడ మంచి ఆరోగ్యం ఉంటుందనేది ప్రపంచం మొత్తం చెప్తారు. సో కాబట్టి ఈరోజు ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా సుమారు 20-30 మొక్కలు ఈరోజు నాటాలని చెప్పేసి ఈరోజు సంకల్పంతో ఇప్పుడే ప్రతిజ్ఞ చేసేసి అందరూ కూడా యువత కూడా చెప్పేది ఏంటంటే ఎంతోపు ఎంటర్టైన్మెంట్తో పాటు ఇది కూడా ఒక ఎంటర్టైన్మెంట్లో భాగంగా తీసుకొని ఇది కూడా ఒక ప్యాషనేట్ తీసుకొని ప్రతి ఒక్క యువత కూడా ఇంటికి కనీసం ఒక 5-10 మొక్కలు వాళ్ళ చుట్టుపక్కల నాటుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా రేణిగుంటలో ఉన్నటువంటి మంచిలగూడ చెరువు కావచ్చు, బిస్మిల్నగర్ చెరువు కావచ్చు, ఇవన్నీ పార్క్ కూడా ఇవన్నీ కూడా మేము డెవలప్ చేస్తామని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. ఇట్లా అక్కగారు కూడా దీనికి సంబంధించి చైర్మన్ వచ్చి కూడా సంతోషం కాబట్టి అక్కగారి సహాయంతో కూడా సహకారంతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం మ్యాక్సిమం ఎంతవరకు చెట్లు పెట్టేదాన్ని ప్లాన్ చేస్తూ దీనికి అందరూ సహకరిస్తాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ.